ఈ దాంట్లో స్కామ్ ఉందా? వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా చెప్తోంది. యాక్చువల్గా మీకు టైం మరీ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ఒకటి ఇవ్వలేదు, కానీ మన అంబటి రాంబాబు గారు యాంకర్ అయిపోయారు. ఆయన చాలా వీడియోలు తయారు చేసి పంపిస్తున్నారు. ఈ విషయంలో అసలు ఇందులో స్కామ్ లేదు, ఏం లేదు, కేవలం ఇది కుట్రలో భాగమే అని చెప్పానంటూ ఆయన వీడియోలు చేసి బయటికి ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సార్ మీకు హలో సార్. సార్ అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విలక్షణమైన రాజకీయవేత్త అండి. మిగిలిన నాయకుల్లాగా ఆయనకు తొందరపాటు ఉండదు, స్థిత ప్రజ్ఞత ఉంటారు. చాలా ఆచితూచి అడుగులేస్తారు కాబట్టి 4వ సారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా మంది, ఒక 19-20 మంది ముఖ్యమంత్రులు చేసిన హైయెస్ట్ గా చేస్తే 7 ఏళ్ళు చేశారు. 5 ఏళ్ళు 7 ఏళ్ళకు మించి ఎవరు చేయాలి. అలాంటిది ఆయన 14 ఏళ్ళు చేశారు, ఇంకా చేస్తున్నారు. అంటే ప్రజలు ఆయన పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. అంటే అది కేంద్రం జాతీయ పార్టీయా, రాష్ట్ర పార్టీయా, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఒక నాయకుడి మీద ఎంత విశ్వాసం లేకపోతే ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారో ఆలోచించాలి. ఇది ఒకటి. ఆ విలక్షణత ఏమంటే ఆయన ఎప్పుడు కూడా కక్ష సాధింపు కోసం రాజకీయాలు చేయలేదండి. ఇప్పుడు కాదు, నాకు తెలుసు, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో 10 ఏళ్ళు నేను యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశాను. అప్పటి నుంచి కూడా చెప్తున్నా, అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కక్ష గట్టి రాజకీయాలు చేయరు. ఎందుకంటే కక్ష గట్టి ఎవరినైనా అణిచివేసి వేధించి సాధిస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని, మనంతకు మన మీద చెత్త వేసుకున్నట్టు అవుతుంది అనేది ఏ రాజకీయ నాయకుడికైనా తెలుసు. ప్రత్యర్థుల్ని ఎప్పుడు కూడా శత్రువులుగా చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు శత్రువుగా చూడు, ప్రత్యర్థిగా, ఆయన ప్రత్యర్థి పార్టీ అని. అయితే ఈ సిట్టు వేశారు. సిట్టు ఒక్కొక్కటి తీగ లాగుతూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక 5-6 మంది అరెస్ట్ అయ్యారు, రిమాండ్ లో ఉన్నారు, జరుగుతోంది. దాని వెనకంతా కూడా ఈ చరిత్ర వస్తుంది. ఇక్కడ అంబటి రాంబాబు గారు లేకపోతే ఇంకొకరు చెప్పేది ఉన్నాయి, ఏమండి కోర్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు మాకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా 50 రోజులు పైగా రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆయన అరెస్ట్ ఎలా చేశారు, సాయంత్రం వరకు ఎలా తిప్పారు, అవన్నీ కూడా తెలుసు. అయినా 50 రోజులకో ఎప్పటికైనా బెయిల్ తెచ్చుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 16 నెలలు ఉండి బెయిల్ మీద వచ్చారు. 5 ఏళ్ళు బెయిల్ మీదనే ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి బెయిల్ వస్తున్నాయి. అంటే జైళ్లలోనే శాశ్వతంగా ఎవరు ఉండరు, కోర్టుకు వెళ్ళాలి. ఒక రాజకీయ నాయకులు ఎప్పుడైనా చట్టం ఒకవేళ తప్పు చేస్తుంది, వీళ్ళ కుట్రలు, వీళ్ళు చెప్పేటివన్నీ అనుకుంటే కోర్టులు ఉన్నాయి కదా, హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టులో బెయిల్ తెచ్చుకొని ఫైట్ చేయాలి. అలా కాకుండా ఇది కలియుగము, కొట్లాటకు మేము సిద్ధము, ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యతిరేకమైన మాటలండి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే, పోరాడతాం, ఉద్యమాలు చేస్తామని చెప్పండి, ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, నిరాహార దీక్షలు చేయండి, ఇవన్నీ గాంధీ మార్గాలు. మనం రాజకీయాల్లో ఇదేమి మన వ్యాపారాలు కాదండి, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఎవరైనా, ఏ పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, మరొక పార్టీ అయినా ప్రజలు మనల్ని ఆదరిస్తే అధికారంలో ఉంటాము, నిరాదరిస్తే ప్రతిపక్షంలో ఉంటాం. ఇంతే అండి, సింపుల్ తేడా. దీనికి కక్ష సాధింపులు ఇవన్నీ లేదు. సిట్టు వేశారు, పోలీస్ అధికారులు చేస్తారు. ఏమండి, ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న దశలోనే కేసులు వచ్చారు, అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత బెయిల్ మీద వచ్చారు, ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఇందిరాగాంధీ గారి దేశంలో టైగర్ అండి, ఇందిరాగాంధీ గారు కూడా జైలుకి వెళ్ళారు, వచ్చారు. పివి నరసింహారావు గారి మీద కూడా ఆ రోజుల్లో కేసులు వచ్చి ఆయనకు బెయిల్ వచ్చింది. అంటే పివి నరసింహారావు గారు చాలా ఉన్నతమైన ఉత్తమమైన వ్యక్తి, ఆయన మీద కూడా. అంటే రాజకీయాల్లో ఇవి లేకుండా ఉండవండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేసులకి భయపడకూడదు, ఎవరైనా వాళ్ళైనా మేమైనా. అలా అని చెప్పి హింసా మార్గంలో రాజకీయాలు చేయాలనుకోవడం ఎవరికి మంచిది కాదు. ఇప్పుడు కేసులు ఉన్నాయి, అది జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి టార్గెట్ చేయడం లేదు. ఇప్పుడు అదొక పెద్ద ప్రచారం, ఆయన అరెస్ట్ చేయాలి అందుకని చేస్తున్నారు. ఇప్పుడు ఇక సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కొక్కరిని విచారిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ దాక్కున్నారు, ఒక్కొక్కరు వచ్చారు, అరెస్టులు అయ్యారు. వాళ్ళందరూ చెప్పే మాటలన్నీ విన్న తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తాదా, లేకపోతే మా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి వరకు వెళ్తాదా, ఎక్కడ ఆగుతాదో మనం చెప్పలేం. దర్యాప్తు దశలో ఉన్నప్పుడు ఎవరిని ఎవరు అరెస్ట్ చేస్తే మన ఊరని చెప్పడానికి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయినా కూడా అది మేము చెప్పడానికి లేదు. అది విచారణ దర్యాప్తు సంస్థలు అవి చూసుకుంటే పోలీసులు చూసుకుంటారు. ఈరోజు కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే మాట చెప్పారు. మంత్రులు ఎవరు కూడా దీని మీద ఏమి పెద్ద విమర్శలు చేయొద్దు, చట్టం తన పని తాను చేసుకోకపోతుంది, దర్యాప్తు సంస్థలు సక్రమంగా పనిచేస్తాయని చెప్తున్నాము తప్ప చాలా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం, జైలుకు పంపుతాం, వదిలిపెట్టాం ఇట్లనే ఏమి చెప్పలే. దానికి కలియుగం లాంటి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. కలియుగమైనా ఏ యుగమైనా ఆ యుగానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఏ కాలమైన రాతి యుగంలో రాతియుగ న్యాయము ధర్మాలు ప్రతిసారి ఉంటాయి. ఇప్పుడు ఆధునిక సమాజంలో చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇవన్నింటినీ కాదని మనం హింసా మార్గాన్ని ఎన్నుకోవడమో సవాళ్లు చేసుకోవడం మంచిది కాదనేది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు ఎలాంటి కక్ష లేదు, కుట్ర చేయడం లేదు, టార్గెట్ చేయడం లేదు, ఎర్ర బుక్కు రాజ్యాంగం అసలే లేదు. ఊరికే ఎర్ర బుక్ అని అనుకుంటున్నారు కదా, ఎర్ర బుక్కులు ఎక్కడ ఎవరిని అదేనా సెక్షన్ రాసి పలానా కేసులన్నా. లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల నుంచి వచ్చిన సమస్యలు లేదా అక్కడక్కడ జరిగిన అన్యాయాలు, అక్రమాలను తీసుకున్నారు ఆయన. మనం అధికారులకు వస్తే వాటినన్నింటినీ కరెక్ట్ చేయాలి కదండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి కూటమి ప్రభుత్వం రాలేదు. లేదా వరుసగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరిని అరెస్టు చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం లేదు. కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏమంటే అమరావతిని అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలని బాగా అభివృద్ధి చేసి సమతుల్యత సాధించాలి, పోలవరం కట్టాలి, పరిశ్రమలు పెట్టాలి, ఉత్పత్తులు పెంచాలి, ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంపాదించి ఉత్పత్తులు పెంచి ఆర్థికంగా కొంత డబ్బు సంపాదించి ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాల అమలు చేయాలి. ఈ లక్ష్యంతో పనిచేస్తున్నాం మనం. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చూస్తూ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు నిందలేస్తున్నారు తప్ప ఇందులో పెద్ద ప్రమేయమే లేదు. మా వర్లరామయ్య గారు చెప్పినట్టుగా భుజాలు తడుముకోవాల్సిన పని లేదండి. కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఎవరికి ఏం భయపడాల్సిన పనిలే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు టార్గెట్ చేయలేదు. ఒకవేళ ఆయన ప్రమేయం ఉంది, ఆయన హస్తం ఉంది అనుకుంటే ఆయనకైనా శిక్ష తప్పదండి. ఆయనేమి ఇందిరాగాంధీ గారి కంటే, పివి నరసింహరావు గారి కంటే, జయలలిత గారి కంటే, కేజ్రీవాల్ గారి కంటే గొప్ప వాళ్ళేం కాదండి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం అన్ని జరుగుతాయి తప్ప ఇక్కడ కుట్రలు కుతంత్రాలకు తావులేదు. ఎస్ సార్, సుధాకర్ రెడ్డి గారు మీరు చాలా హుందాగా చెప్పారు, కానీ పరిస్థితి అంత మీరు చెప్పినంత హుందాగా కనిపించట్లేదేమో. ఎందుకంటే ఎప్పుడో